హాయ్ వివోస్, వెల్కమ్ టు దిస్ ఛానల్. సో హిందుట్లో చాలామంది స్టూడెంట్స్ అడుగుతా ఉన్నది, ఏపీ డిప్లొమా వాళ్ళ రిజల్ట్స్ దగ్గరలో ఉన్నాయి. పేపర్ వాల్యుయేషన్ అయిపోయిందన్నారు, మార్క్స్ ఎంట్రింగ్ జరుగుతూ ఉందన్నారు. రిజల్ట్స్ పక్కన పెడితే పేపర్ వాల్యుయేషన్ ఎలా జరిగిందని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. సో ఇప్పుడు చూపించిన రెగ్యులేషన్, తమిళనాడులో చూపించిన రెగ్యులేషన్ అందరు వాళ్ళు ఉన్నారు. అయితే దాని గురించి చెప్పబోతున్నాను అనమాట. సో డిప్లొమా వాళ్ళు, ఏపీ వాళ్ళు చాలామంది చూశారండి వీడియోస్. ఇంతవరకు రిజల్ట్స్ సంగతి చూడనట్టయితే రిజల్ట్స్ వీడియో చేశాను, చూడండి, ఐకార్డ్లో కనిపిస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, అప్పుడే నేను మరిన్ని మీకు అప్డేట్స్ ఇవ్వగలుగుతాను. ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్కి వాళ్ళకి షేర్ చేసి వీడియోని లైక్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ మీ 4 యాప్ ఐడీస్ వచ్చేసరికి డిస్క్రిప్షన్లో వాట్సాప్, టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్ గ్రూప్లో షేర్ చేస్తాను. ఆ గ్రూప్స్లో జాయిన్ అయ్యి ఖచ్చితంగా అయితే కాల్ చేయొచ్చు. ఇక మీరు బ్లూ ప్రింట్లో క్వశ్చన్ పేపర్ ఏదైతే చూసారో, బ్లూ ప్రింట్ ప్రకారం మీరు ఎగ్జామ్స్ అయితే రాసి ఉంటారు నాకు తెలిసి. అయితే డిప్లొమా పేపర్ వాల్యుయేషన్ వచ్చేసరికి బీటెక్ అంత టఫ్గా అయితే ఉండదండి. సో ఈసారి నాకు తెలిసి ఏ రెగ్యులేషన్ తీసుకున్నా కూడా మ్యాక్సిమం ఆఫ్ ది స్టూడెంట్స్ ఈసారి రిలీజ్ కాబోయే రిజల్ట్స్లో, ఏపీ డిప్లొమా రిజల్ట్స్లో చాలామంది పాస్ అయిపోతారు. సో ఎందుకు ఏంటి అంటే, సో అది పేపరు ఈజీగా వాల్యూడ్ చేయడం అని కాదు, కానీ సో ఇంతకుముందు కష్టంగా జరిగేది. కాకపోతే ఇప్పుడు వచ్చేసరికి ఏంటంటే, లాటరల్ ఎంట్రీ ద్వారా అడ్మిషన్స్ ఆంధ్రప్రదేశ్లో ఎన్నైనా చేసుకునే విధంగా అయితే ఇంజనీరింగ్ కాలేజెస్కి ఛాన్స్ ఉంది. కానీ తెలంగాణకు వచ్చేసరికి 60 సీట్లకి 6 సీట్లు మాత్రమే లాటరల్ ఎంట్రీకి ఇస్తారు కౌన్సిలింగ్లో. 90 సీట్లకి 9 సీట్లు, 120 సీట్లకి 12 సీట్లు ఇలా ఇవ్వటం జరుగుతుంది, అంటే కేటాయిస్తారు. కానీ ఇటు ఆంధ్రాకు వచ్చేసరికి ఆ లిమిట్ లేదు. సో ఎంతమంది అయినా జాయిన్ అవ్వచ్చు అనమాట. అంటే వాళ్ళు ఇచ్చుకుంటారు, వాళ్ళు పెట్టుకున్న దాన్ని బట్టి ఉంటుంది. కానీ ఇక్కడ మేనేజ్మెంట్లో కూడా జాయిన్ అయ్యేదానికి ఛాన్స్ ఉంటుంది. అయితే అవన్నీ ఫుల్ కావాలంటే మరి ఇక్కడ డిప్లొమాలో క్లియర్ చేసుకుంటేనే కదా. సో మీరు మంచిగా రాసి ఉంటే ఖచ్చితంగా అయితే ఈసారి అయితే పాస్ అవడమే కాదండి, మంచి పాయింట్లు వస్తాయి. బీటెక్ అంత టఫ్గా అయితే పేపర్ వాల్యుయేషన్ అయితే ఉండదు. సో నాకు తెలిసి ఇప్పుడు 75% కన్నా ఎక్కువ 80% వరకు పాస్ పర్సెంటేజ్ వచ్చేదానికి ఛాన్స్ ఉంది. సో పేపర్ వాల్యుయేషన్ టఫ్గా జరిగిందా, ఈజీగా జరిగిందా అని అంటే మాత్రం మీకైతే రాసిన వాళ్ళకి రాసినట్టయితే న్యాయం జరుగుతుంది ఈసారి అని చెప్పేసి అయితే అంతవరకు నేను చెప్పగలను. అయితే మరి రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి అని చెప్పేసి అందరు అడుగుతూ ఉన్నారు. మార్క్స్ ఎంట్రింగ్ సంగతి ఏంటి? సో మార్క్స్ ఎంట్రింగ్ అయితే కంప్లీట్ అయింది అని చెప్పేసి ఒక అప్డేట్ అయితే ఉంది. కానీ అందుట్లో వచ్చేసరికి ఇంటర్నల్, ఎక్స్టర్నల్ రెండు వచ్చేసరికి ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అంటే ఇప్పుడు పలానా రోల్ నెంబర్కి ఇంటర్నల్ మార్క్స్, ఎక్స్టర్నల్ మార్క్స్ ఎన్ని వచ్చినాయి అని చెప్పేసి దానికి లింక్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఆ లింకింగ్ ప్రాసెస్ ఏదైతే ఉందో అది జరుగుతూ ఉందని చెప్పేసి అంటా ఉన్నారు. సో ఇక రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి అంటే మాత్రం ఇంతకుముందు ఒక వీడియో పెట్టానండి, చూడండి. పైన ఐ కార్డ్లో కూడా కనిపించవచ్చు, మీకు ఎండ్ కార్డ్లో కూడా కనిపించవచ్చు. ఖచ్చితంగా చూసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం. మీకు ఏమైనా డౌట్స్ కామెంట్ చేయండి, లేకపోతే కాల్ మీ 4 యాప్లో కాల్ చేయండి. థ్యాంక్ యూ.